సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎలవేళలా కలుగునుగాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం, ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఈరోజు టాపిక్ మన దేవుడు సమాధానకర్తయగు దేవుడు. మన దేవుడు సమాధానపరిచే దేవుడు. ఆయన కోపాన్ని తెచ్చే దేవుడు కాదు, ఆయన గలిబిలి రేపే దేవుని కాదు, కానీ ఆయన ఏంటండి, సమాధానపరిచే దేవుడు. మనం ఆదిలో ఒకవేళ చూసినట్లయితే ఆదాము ఒక కుమారులు కయ్యను ఏబేలు వారి మధ్యలో గొడవలు ఎలాగొచ్చినాయి అంటే, కయ్యన్లో కోపం మనకు కనిపిస్తుంది. ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు అనుగ్రహించలా. దేవుడు ఆ కయ్యన్ని అడిగాడు, ఈ కోపం ఎందుకు నీ మోకము ఇలాగైంది అని చూడండి. కయ్యని అడిగినప్పుడు కయ్యని చూడండి మాటకు సరిగ్గా జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన దగ్గర సమాధానం లేదు. ఈరోజు కూడా చాలామంది నవ్వుతూ ఉంటారు, కానీ ఆ నవ్వులో కూడా భయం కనిపిస్తుంది. చాలామంది వారు భయపెడుతున్నారా నవ్వుతున్నారా అర్థం కాదు. ఎందుకంటే ఆ నవ్వు మనసు లోపల నుంచి వచ్చే నవ్వు కాదు, ఆ హృదయంలో నుంచి వచ్చే నవ్వు కాదు. వారు బయటికి నవ్వుతారు, కానీ చూసే పిల్లలు భయపడుతూ ఉంటారు. అందుకని దేవుని వాక్యం ఈరోజు మనతో సెలవిస్తుంది ఏంటంటే, ఆయన సమాధానపరచు దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ రాసి ఉన్నది. 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిదగా త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఇప్పుడు మన దేవుడు ఏం చేస్తున్నాడండి, ఆ సాతాన్ని ఓడించారు సిలువ మీద, మనకు తెలుసు. అలాగే ఇక్కడ మనం చూస్తే సమాధానకర్తయగు దేవుడు ఏం చేస్తాడంట, ఆయన ఆ సాతానును మీ కాళ్ళ క్రింద చితగద్రొక్కిస్తారంట. ఎందుకు అంటే ఆ అపవాదికి ఓటమి రావాలని. అంటే యేసుక్రీస్తు ఆ అపవాదిని ఓడించారు. అలాగే ఆయన మన చేతుల ద్వారా లేకపోతే మన కాళ్ళు ద్వారా మన కాళ్ళు క్రింద చితగదొక్కిస్తానికి ఆయన చూడండి వాక్యం ద్వారా మనకు ఆయన ప్లాన్స్ లేకపోతే ఆయన ఆశ లేకపోతే ఆయన మన ఎడల కలిగిన తలంపులు మనకు బయలుపరుస్తున్నారు. అంటే అపవాది మీద మనకి విజయాన్ని ఇస్తారు. అంటే అనేక ప్లాన్స్ అపవాది మన విరోధంగా రూపించిన దేవుడేమని సెలవిస్తున్నారంటే, ప్రతి అపవాది ప్లాన్ మీద, ఆ కుట్ర మీద దేవుడు ఏం చేస్తారంటే విజయాన్ని మీకు అనుగ్రహిస్తారు. అంటే మీరు ఏ విషయంలో అయితే ఓడిపోతున్నారు అని అనుకుంటారో దేవుడు చూడండి ఆ విషయంలో మీకు విజయాన్ని ఇస్తారు. అంటే ఆ విజయం ఇప్పుడు మీకు సొంతం, ఆ గెలుపు ఇప్పుడు మీకు సొంతం, ఆ స్వస్థత ఇప్పుడు మీకు సొంతం. ఎందుకంటే దేవుడు మీకు అనుగ్రహిస్తారు. దేవుడు స్వయంగా అపవాదిని చితగదొక్కారు, అలాగే మీకు ఆ విజయాన్ని అనుగ్రహిస్తున్నారు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ విషయంలో నేను ఓడిపోతున్నా, నేను ప్రయత్నాలు చేస్తున్నా, నా జీవితంలో ఇంకా జరగట్లేదు అని అనుకోవచ్చు. కానీ మనము దేవుడికి ఎప్పుడైతే అవకాశం ఇస్తామో, ఆ సమాధానకర్తయగు దేవుడు మనలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో, మన జీవితాన్ని ఎప్పుడైతే ఆయన కంట్రోల్ చేస్తాం ప్రారంభిస్తారో ఏం జరుగుతుందండి, విజయం మనకు అనుగ్రహించబడుతుంది. అనేకులు ఈ స్వస్థత ఇంకా రాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నించా, ఎన్నో మెడిసిన్స్ వాడను, అనేక చోట్లకు వెళ్ళా, కానీ ఈ స్వస్థత నాకు దొరకలా లేకపోతే హీలింగ్స్ లేదు అని బాధపడే అవసరం లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో అన్నీ అవ్వగలవు. యేసుక్రీస్తు నామంలో అన్నీ సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కయ్యేను కోపం ద్వారా ఏం చేశాడండి, సొంత తమ్ముడినే చంపి ఉన్నాడు. ఆ కయ్యేనుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోపం అంటే అపవాది ద్వారా వచ్చింది. ఆ అపవాదికి లోబడ్డాడు. ఆయన మనసులో ఎవరికి చోటు ఇచ్చాడంటే అపవాదికి చోటు ఇచ్చినట్టుగా చూస్తున్నా. అలాగే వారి అర్పణలో ఆ అపవాది ద్వారా ఈయన ప్రేరేపించబడి ఇచ్చింది అర్పణే, కానీ ఆయన మనసులో ఏముందో తెలీదు. విశ్వాసం మాత్రం కనిపించట్లేదంట. హెబ్రీలకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది ఏంటంటే, హేబేలు విశ్వాసం ద్వారా శ్రేష్టమైన అర్పణ అర్పించారు. కానీ కయ్యను ఏం చేశాడంటే ఆయన మనసులో లేకపోతే ఆయన విశ్వాసం అక్కడ కనిపించట్లే. ఆయన మనసులో వేరే వాటిని ఆయన చోటిచ్చి ఆయన అర్పణ అర్పించారు. కాబట్టి చూడండి ఆయనలో కోపం అనేది ప్రవేశించినట్టుగా కనిపిస్తుంది. మన జీవితంలో మనం ఎవరికి చోటిస్తున్నాం, దేవునికా లేకపోతే వేరే వారికా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుడికి ఆ
స్థలాన్ని ఇస్తామో, ఎప్పుడైతే మన మనసును యేసుక్రీస్తుకు అప్పగిస్తామో, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు కావాలని మనము కోరుకుంటామో ఏం జరుగుతుందంటే మంచి పనులు మన ద్వారా జరుగుతాయి. ఎప్పుడైతే మనము మన జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగిస్తామో ఏం జరుగుతాయి అంటే మన ద్వారా కొన్నిసార్లు మనం అనుకోకపోయినా దేవుడు మన ద్వారా ఏం చేస్తారంటే మంచి పనులు చేస్తారు. మన ద్వారా అనేకులకి చూడండి మంచి మార్గాన్ని చూపిస్తారు. మన ద్వారా ఆయనలో ఉన్న ఆ సమాధానం మన ద్వారా వేరే వారికి వెళ్తుంది. మన ద్వారా దేవుడు ఆ ఆశీర్వాదాలు వేరే వారికి ఇస్తారు. మనం ఏ షాప్లోకి ప్రవేశిస్తే అక్కడ ఆశీర్వాదాలు వారికి కనిపిస్తాయి. ఏ గృహంలో మనం ప్రవేశిస్తే వారి గృహంలో ఏమవుద్దండి సమాధానం వస్తుంది. ఎందుకంటే ఆయన మనలో ఉన్న దేవుడు మనలో నుంచి చూడండి అనేకులకి దీవెనకరంగా మారుతారు. మనలో నుంచి అనేకులకి ఆశీర్వాదం ఇచ్చే విధంగా చూడండి వారి మధ్యలోకి వస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే మనం ఈ లోకంలో ఉన్న వాటి గురించి ప్రయాసపడతాం. అది మనం పొందుకుంటే చాలు అని అనుకుంటాం. కానీ వాటి ద్వారా ఆనందం వస్తుందో, వాటి ద్వారా సంతోషం వస్తుందో, లేకపోతే వాటి ద్వారా కోపం వస్తుందో, లేకపోతే వాటి ద్వారా గలిబిలి వస్తుందో చాలామందికి తెలియదు. ఇప్పుడు కయ్యేను ఏదో అర్పించాలనుకున్నాడు, కానీ ఆ కయ్యేను అర్పించిన అర్పణ ద్వారా ఆయన కోపం ఇంకా పెరిగింది, తగ్గలేదు కానీ ఇంకా పెరిగింది. ఎందుకంటే ఆయన మనసులో వేరే వాటిని ఉంచుకున్నారు. ఈరోజు మన మనసులో ఏముందో తెలియదు, కానీ మనం ఒకవేళ మన హృదయాన్ని యేసుక్రీస్తుకు అప్పగిస్తే ఖచ్చితంగా ఆయన మన హృదయాన్ని ఏం చేస్తారండి సమాధానంతో నింపుతారు. ఖచ్చితంగా మన హృదయాన్ని ఆయన మన మనసును ఆయన మనసుకి ఇస్తే చూడండి ఆయన మనసులో ఉన్న తలంపుల ద్వారా మన తలంపులను మారుస్తారు. మన తలంపుల్ని ఆయన క్లీన్ చేస్తారు, లేకపోతే వాటిని పరిశుద్ధపరుస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. మన దేవుడు కోపాన్ని తెచ్చే దేవుడు కాదు. చాలామంది అనుకుంటారు కోపం ఏదో పాపమా బ్రదర్, కోపం ఎలాగో మేము వద్దనుకుంటాం, కానీ కోపం వచ్చేస్తుంది. అది నిజంగా పాపమా కాదా అని చాలామందికి డౌట్ వస్తుంది. కోపం అనేది పాపం కాదు, కానీ ఆ కోపంలోనే చాలామంది పాపం చేస్తారు. చేయాలనుకోలేని పాపాలు చేస్తారు. ఎందుకంటే కయ్యను కూడా ఎప్పుడు ఊహించుకోలేదు వాళ్ళ తమ్ముడిని చంపాలని, కానీ ఆ కోపంలో ఆయన ఏం చేశాడో తెలీదు. ఆ కోపం ఏం చేసిందంటే ఆయన తమ్ముడిని చంపే విధంగా చేయించింది. అంటే ఆయనలో ఆ ఆశ లేదు, ఆయన అలాంటి చేసే పని లేదు, చేయాలనుకోలేదు అటువంటి పని, కానీ ఆ కోపం చేయించింది అని మనకు కనిపిస్తుంది. చాలామంది పిల్లల్ని కొడుతూ ఉంటారు, చాలా కోపం వచ్చి కొడుతూ ఉంటారు. అంటే కొట్టకూడదని కాదు, కొట్టాలి, కానీ కోపంలో ఇంకా గట్టిగా కొట్టేస్తూ ఉంటారు. ఏది చేతిలో దొరుకుతుందో దాంతో కొట్టేస్తారు. చాలామంది కోపంలో చూడండి ఏం చేయాలో చాలామందిని గెంటేస్తారు. కోపంలో వారి మీద ఏదేదో ఇసిరేస్తారు. కోపంలో ఏదో మనం చెప్తున్నాం, కానీ ఆ కోపం ఏం చేస్తుందంటే ఎప్పుడు మనం చేయకూడదు అన్న పనులు కూడా చేపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే కోపం వస్తుందో బైబిల్ కూడా సెలవిస్తుంది ఏంటంటే కోపపడుడి కానీ పాపం చేయకుడి. అంటే కోపం తర్వాత వెంటనే పాపం చేసే అవకాశం ఉంది. అంటే వెంటనే ఏదో జరిగే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా మనము ఆ కోపాన్ని చల్లార్చుకోవాలి. లేకపోతే ఆ కోపంలో మనం ఇంకా ఆ కోపంలోనే ఇన్వాల్వ్ అవ్వకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, లేకపోతే దేవుని సన్నిధిలో మనం చూడండి ఆరాధించాలి, బైబిల్ చదవాలి. ఏదో మనం చేసినట్లయితే దేవుని సన్నిధిలో ఆ కోపానికి చోటు మనలో ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ఆ కోపాన్ని పట్టుకుని ఆ కోపంలోనే ఇంకా శక్తి వస్తుంది, కోపంలోనే బలం వస్తుందని చాలామంది ఆ కోపాన్ని వారితో పాటు తీసుకెళ్తారు. ఇంకా ఆ కోపం ఏం చేస్తుంది అంటే పాపాన్ని చేస్తుంది. ఆ పాపం ఏం చేస్తుంది అండి శ్రాపాన్ని తీసుకొస్తుంది. ఆ శ్రాపము మనకు మరణాన్ని తీసుకొస్తుంది. లేకపోతే మనకు చూడండి ఆ పాత్రులుగా నరకానికి వారసులుగా వారిని చేస్తుంది. కాబట్టి ఈ కోపంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోపం దేవుని సన్నిధిలో నుంచి వచ్చింది కాదు, లేకపోతే ఆ కోపం మనల్ని దేవుని సన్నిధికి తీసుకెళ్ళేది కాదు, కానీ ఆ కోపం మనల్ని ఏం చేస్తుంది దేవుడి నుంచి దూరపరుస్తుంది. లేకపోతే మనం చేయవలసిన దేవుడు ఏదైతే మన కొరకే పెట్టారో అది కాకుండా వేరే వాటిని చేయిస్తుంది. అది పాపంలోకి తీసుకెళ్ళి మనకున్న ఆశీర్వాదాలు తొలగిస్తుందని వాక్యము సెలవిస్తుంది. అలాగే 147వ కీర్తన 14వ వచనం చదివితే ఈ విధంగా రాసి ఉన్నది, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడును ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇప్పుడు ఈ లోకంలో చాలా ఎక్కువగా గొడవలు ఎక్కడ జరుగుతాయంటే
అది సరిహద్దులే. ఎవరి ఇంటి సరిహద్దుల్లో చూసుకున్నా పక్కనే తమ్ముడు ఉంటాడు, అన్న ఉంటాడు, లేదా పెద్దమ్మ, చిన్నమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న ఉంటారు, కానీ అక్కడే ఎక్కువ గొడవలు కనిపిస్తాయి. లేకపోతే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో చూస్తే అక్కడ కూడా గొడవలు, అలాగే రష్యా యుక్రెయిన్ సరిహద్దుల్లో చూస్తే అక్కడ గొడవలు, లేకపోతే ఇజ్రాయెల్ సరిహద్దుల్లో చూస్తే అక్కడ గొడవలు కనిపిస్తాయి. ఎందుకంటే అపవాది ఎక్కువగా ప్లాన్ చేసేది చూడండి అక్కడే. ఒకవేళ ఆ సరిహద్దుల మధ్యలో గొడవలు ఉంటే వారిద్దరి మధ్యలో చూడండి మాటలు ఉండవు, వారిద్దరి మధ్యలో ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఉండదు. ఒకవేళ అది ఆగిపోయిందంటే, కమ్యూనికేషన్ ఆగిపోయిందంటే కోపం అనేది పెరుగుతుంది, ఏదో చిన్న మాటలో కూడా కోపం వచ్చేస్తుంది. అందుకని సరిహద్దుల్లో మనం ఎక్కువగా ఏం చేస్తామంటే అక్కడ గొడవలు, లేకపోతే అక్కడ ఏదో విధంగా డివిజన్ అనేది కనిపిస్తుంది. కానీ దేవుడు మనకు వాగ్దానం చేసేది ఏంటంటే ఆయన మన సరిహద్దుల్లో సమాధానపరుస్తాడంట. మన సమాధానం ఆయనే మనకు అనుగ్రహిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన సమాధానం అనుగ్రహించే దేవుడు మనకున్నారు. కాబట్టి ఏ ఒక దేశంలో, ఏ ఒక ప్రాంతాల్లో, ఏ ఒక ఇళ్ళల మధ్యలో, లేకపోతే ఆ సరిహద్దుల మధ్యలో ఏ గొడవలు జరిగినా మనకు మాత్రం ఆయన వాగ్దానం చేస్తుంది ఏంటంటే మన సరిహద్దుల్లో ఆయన మనకు సమాధానం కలిగజేస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు మన సరిహద్దులకు వెళ్ళినప్పుడు చూడండి దేవుణ్ణి మనం గుర్తు చేసుకోవాలి, ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సమాధాన పరచు దేవుడు, ఆయన గొడవల్ని రేపే దేవుడు కాదు. లేకపోతే ఒకరి మధ్యలో, ఒక సరిహద్దుల మధ్యలో, దేశాల మధ్యలో, లేకపోతే అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో ఆయన గొడవలు తెచ్చే దేవుడు కాదు. కానీ ఆయన మనల్ని ఏం చేశాడండి, యునైట్ చేసే దేవుడు, ఆయన మనల్ని కలిపే దేవుడు, మనకు సమాధానము అనుగ్రహించే దేవుడు. సమాధానం ఉన్నదంటే చూడండి ఒకరి గురించి ఒకరు ప్రార్థిస్తారు, సమాధానం ఉన్నదంటే ఒకరికి ఒకరు ఇస్తూ తీసుకుంటూ ఉంటారు, సమాధానం ఉన్నదంటే చూడండి ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ సమాధానం ఉండదో ఏం జరుగుతుందంటే ఇద్దరి మధ్యలో లింక్స్ అర్థం కావు. ఎక్కడో ఉన్న వారికి తెలిసిపోతుంది కానీ పక్కన ఉన్న వారికి తెలియదు అంటారు చాలామంది. ఈ కాలంలో పక్కనున్న ఇంట్లో ఎవరు ఉంటున్నారో తెలియదు కానీ బయట ఉన్న వారికి తెలిసిపోతుంది. ఎందుకంటే వీరి మధ్యలో సమాధానము కనిపించట్లా, వీరి మధ్యలో ఒక యూనిటీ కనిపించట్లేదు. కాబట్టి జరుగుతుందని వాక్యం జరుగుతున్నాయని మనకి చూడండి ఈరోజు హిస్టరీ తెలుస్తుంది, లేకపోతే న్యూస్ ఛానల్స్ ద్వారా తెలుస్తున్నాయి. కానీ దేవుడు మనకు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఏమని తెలియజేస్తున్నారంటే ఆయన మన సరిహద్దుల్లో సమాధానం కలిగజేస్తారు. అలాగే సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఎప్పుడండి ఈ శత్రువులు కూడా మిత్రులుగా ఎప్పుడు దేవుడు చేస్తారంట, అది యెహోవా చేయగలడు, ఇంకా చేస్తారంట. ఎప్పుడు అంటే మన ప్రవర్తన, మనం చేసే పనులైనా, మనం నడిచే నడవడైనా, మనం మాట్లాడే మాటలైనా యెహోవాకు ప్రీతికరంగా ఉండాలి. మనం మాట్లాడేది ఏంటంటే చాలామంది మాటలు పలికితే శ్రాపాలు వచ్చేస్తాయి, చాలామంది మాటలు పలికితే వారి మాటల్లో ఎవరో తప్పులు చూపిస్తూనే ఉంటారు. చాలామంది మాట్లాడితే ఏదో ఎప్పుడో జరిగినాయి మళ్ళీ అదే మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. కానీ దేవుడు ఏమంటున్నారండి, మన ప్రవర్తన ఎప్పుడైతే దేవునికి ప్రీతికరంగా ఉంటుందో ఆయన మన శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తారు. ఇది ఒక ఫ్యాక్ట్, నిజమే, వాస్తవమే. ఏంటంటే మనం ఎప్పుడైతే మన మాటల్లో, లేకపోతే మన చేతల్లో, లేకపోతే మన పనుల్లో ఎప్పుడైతే యెహోవాకు ప్రీతికరంగా ఉంటామో, ఆయన వాక్యానుసారంగా జీవిస్తామో, ఆయనకి ఇష్టలుగా ఉంటామో ఏం మార్పులు వస్తాయండి, శత్రువులతో సహా కూడా ఏమవుద్దండి, మనం మిత్రులుగా ఆయన చేస్తారు. ఇది ఎవరో చేసే పని లేదు, ఎవరో మా మధ్యలోకి వచ్చి, మా ఇద్దరి మధ్యలో, లేకపోతే సరిహద్దుల మధ్యలో ఎంతోమంది పెద్దలను తీసుకొస్తారు, మంచిదే. లేకపోతే ఎంతోమంది సేవకుల్ని తీసుకొస్తారు, మంచిదే. లేకపోతే ఎంతోమంది పోలీసు వారిని తీసుకొస్తారు, కోర్టు వారిని తీసుకొస్తారు. ఏంటంటే సరిహద్దుల మధ్యలో ఆ సమాధానం కలగాలని, ఎవరిది వారికి దొరకాలని, లేకపోతే ఎవరు కబ్జా చేశారు, ఎవరు ఆక్యుపై చేశారు, వాటిని ఎవరికి వారికి ఇచ్చేయాలని వారు పిలుస్తూ ఉంటారు, మంచిది. కానీ వాటికంటే ముఖ్యంగా సమాధాన పరిచే దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన మధ్యలో ఉంటారు అని ఆయన మనకు వాక్యం సెలవిస్తున్నారు. కానీ మనం ఏం చేయాలండి, ఆయనకు మనము ప్రీతికరంగా ఉండినట్లయితే మన శత్రువులు ఆ సరిహద్దుల ద్వారా అయినా, మన
శత్రువులు లేకపోతే వేరే కారణాల ద్వారా అయినా, మన శత్రువులు ఏదో మాటల ద్వారా అయినా, ఏదో పనుల ద్వారా అయినా, ఏదో విషయంలో మనకు శత్రువులుగా మారారేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే సామెతల్లో 16వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మన మిత్రులుగా వారిని చేస్తారంట. ఎంత మంచి మాట అండి ఇది. మన శత్రువులు మిత్రులుగా మారుతున్నారంటే ఇంకా ఏమి పని మనకు కావాలి, లేకపోతే ఇంకా ఏమి మనకు అవసరమై ఉన్నది. దేవుడు అన్నిటినీ చూస్తూ ఉన్నారు. మనము కొన్నిసార్లు ఇంకా ఆ ఆశను విడిచిపెడతాం. ఇంకా మేము ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న వారు ఇంకా మా శత్రువులుగానే ఉండిపోతారేమో అని అనుకుంటాం. లేకపోతే మన తర్వాత మన పిల్లలకు కూడా వారి శత్రువులుగానే ఉంటారేమో అని అనుకుంటాం. ఎన్నో తరాల వరకు వారి మధ్యలో ఆ శత్రుత్వం అలాగే ఉండిపోద్ది అనుకుంటాం. కానీ దేవుడు ఎంత మంచి మాటలు మనకు చూడండి దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియజేస్తున్నారు. ఏంటంటే మన శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తారు ఎప్పుడైతే మనం ఆయన ఇష్టానుసారంగా జీవిస్తామో, ఆయన ఇష్టానుసారంగా నడుస్తామో, ఆయన ఇష్టానుసారంగా మనం ఉండగలిగితే దేవుడు చూడండి మనం చేయలేనిది కూడా మన కొరకే చేస్తారు. మనము పొందుకోలేంది. ఎందుకంటే ఈ సమాధానము ఎవరి ద్వారా దొరకదు. ఈ సమాధానము ఎక్కడి నుంచి కొనలేము, లేకపోతే ఈ సమాధానము ఎక్కడ వెతికినా దొరకని ఈ సమాధానం మనకెవరు ఇస్తారంటే మనకు సమాధానకర్తయగు దేవుడు యెహోవా. మనకు సమాధానం అనుగ్రహించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలరని చూడండి వాక్యం సెలవిస్తుంది. అంటే తప్పనిసరిగా ఆయన ఇస్తారు. ఏదో ఇవ్వకుండానే ఆయన మనకు ఛాలెంజ్ చేయరు, లేకపోతే ఏదో దొరకలేంది మనకు ఆయన ఛాలెంజ్ చేయలేరు. కానీ ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆ ఛాలెంజ్లు వాళ్ళే చేశారని వారి చాలాసార్లు వెనక్కి వెళ్ళొచ్చు. కానీ మన యేసుక్రీస్తు చూడండి ఒకసారి ఛాలెంజ్ చేశారంటే, ఆయన ఒకసారి మనకు ప్రామిస్ చేశారంటే అది తప్పనిసరిగా ఆయన చేస్తారు. కాబట్టి మనము విశ్వసించాలి యేసుక్రీస్తుని, మనము నమ్మాలి యేసుక్రీస్తుని, మనము నమ్మి ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఎందుకంటే ఆయన వాక్యంలో శక్తి ఉంది, ఆయన వాక్యంలో సమాధానం ఉంది, ఆయన వాక్యం ద్వారా విజయం ఉందని చూడండి ఈరోజు వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదివితే ఈ విధంగా రాసి ఉన్నది. యోహాను 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీయకుడి. అంటే మీ హృదయాన్ని కలవరపడనీకుడి అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన శాంతి, ఆయన సమాధానం మనకు అనుగ్రహించారు. ఈ లోకంలో ఏం జరుగుతుందండి? మత్తయి సువార్త తెలియజేసినట్టు ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని హృదయం కలవరపడుతూనే ఉంటుంది, వరి అవుతూనే ఉంటుంది. కానీ వాక్యము ఏమని సెలవిస్తుందంటే హృదయాన్ని కలవరపడనివ్వకండి. అంటే అది మన బాధ్యత. మనము ఏం చేస్తున్నామో, మనం ఎవరికి అప్పగిస్తున్నాం, మన హృదయాన్ని మనం తెలుసుకోవాలి. మనమే చేసి మళ్ళీ మా హృదయం ఏంటి ఇలా కలవరపడుతుంది, ఎందుకు ఎంత భయపడుతుంది అని అనుకుంటారు. లేకపోతే ఏం తిందుమో, ఏం తాగుమో, ఏం ధరించుకుందామో. అంతేకాదు బ్రదర్, ఇంకా మా ప్రాబ్లమ్స్ పెరిగి ఉన్నాయి, లేకపోతే మా కలవరాలు ఇంకా పెరిగి ఉన్నాయని ఈరోజు చాలామంది చెప్తారు. ఏంటంటే ఆ కాలంలో ఆ మూడిటితో సరిపోయింది. కానీ ఈ లోకంలో, ఈ ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందంటే ఎక్కడ ఉందుమో అది కూడా ఒక టెన్షన్ అవుతుందంట, ఎక్కడ తిందుమో అది కూడా ఒక టెన్షన్ అవుతుందంట, ఏం చేద్దుమో అది కూడా ఒక టెన్షన్గా మారిందంట. ప్రతి వారికి చూడండి టెన్షన్లో పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే వారు నిజ రక్షకుడిని విడిచి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, లేకపోతే నిజ రక్షకుడిని మరిచి ఏదేదో చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఉందమో, ఎందుకంటే కిరాయి ఎంత పెరిగిపోయింది, ఎక్కడ ఉండాలి, ఏ ఇంట్లో ఉండాలి, అది కూడా టెన్షనే. డబ్బు ఉండి కూడా టెన్షనే, డబ్బు లేకపోతే అది నిజంగానే టెన్షన్ ఉంటుంది, అది తెలుసు. కానీ డబ్బు ఉన్నవారికి కూడా టెన్షనే. ఏ ఇంట్లో ఉండాలి, ఏ ప్రాంతంలో ఉండాలి, ఎలాగ ఉండాలి, అవన్నీ చూడండి టెన్షన్గా మారిపోయింది. చాలామంది ఉండి కూడా తినలేకపోతున్నారు. ఎందుకంటే ఏ బీపీ వస్తుందో, ఏ షుగర్ వస్తుందో, ఏ వ్యాధి వస్తుందో, ఏం తిని వేస్తుందో, ఏం మనలో ఏం చేస్తుందని చూడండి ఉండి కూడా ఈ కాలంలో టెన్షన్ పడుతుంది. ఎందుకంటే దేవుడు ఆయన సమాధాన పరిచే దేవుడిని పూర్తిగా మనం నమ్మట్లా. ఏంటి బ్రదర్ అలాగంటున్నారు? నిజంగా మేము నమ్ముతున్నాం అంటారు, కానీ భయము ఉంటుంది. ఎందుకంటే దేవునికి ఇష్టలుగా మనం ప్రవర్తించట్లేదేమో, లేకపోతే దేవునికి ఇష్టలుగా మనం చేయట్లేదేమో. ఎప్పుడైతే మనం చేస్తామో ఏం జరుగుతుందండి?
ఆ శత్రువులు కూడా మనకు మిత్రులుగా మారుతారంట. లేకపోతే మనకి శత్రువుగా ఉన్న ఆ వ్యాధి కూడా మనలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు మన సరిహద్దుల్లో మన చూడండి విశ్వాసంలో మార్పులు దయచేస్తారు, మన వెళ్ళే ప్రాంతాన్ని మార్పులు దయచేస్తారు. చాలామంది ఇంకా 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 ఏమని ప్రయత్నిస్తారంటే అది ఆటోమేటిక్ జరిగిపోద్దని దేవుని వాక్యం సెలవిస్తుందంటే మనము కలవర పడినవ్వకూడదు. మన హృదయాన్ని అంటే మన స్వాధీనంలో మన చేతికి దేవుడు అప్పగిచ్చారు, లేకపోతే మన కంట్రోల్లో ఆ హృదయాన్ని ఇచ్చారు అని ఇంకా మనము ఆ హృదయాన్ని ఏం చేస్తున్నామో అది మనం తెలుసుకోవాలి. అలాగే మనం ఒకవేళ ఏషియా రాసిన గ్రంథము 57వ అధ్యాయం 19వ వచనం చదివితే, ఏషియా 57వ అధ్యాయం 19వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ రాసి ఉన్నది, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటండి ఏమని సెలవిస్తున్నారంటే దూరస్తులకైనా సమీపస్తులకైనా సమాధానము అనుగ్రహిస్తానని, సమాధానము అని వారితో చెప్పానని వాక్యం సెలవిస్తుంది. అంటే సమాధానం 2 సార్లు ఎందుకు రాశారంటే సమాధానం అంటే మనము ఆగి జాగ్రత్తగా వినాలని. ఎందుకంటే ఆ సమాధానం తర్వాత స్వస్థత ఉంది అని కనిపిస్తుంది. ఆ సమాధానం తర్వాత ఏం చూస్తున్నామండి, మనకు అభివృద్ధి ఉందని కనిపిస్తుంది. ఆ సమాధానం తర్వాత మనకు చూడండి అనేక ఆశీర్వాదాలు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ సమాధానం అని మనం కూడా సమాధానం 2 సార్లు అని విని వెళ్ళిపోకుండా ఎంత అర్జెంట్ పనైనా మనము ఆగి ఒకసారి వినాలి. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా 2 సార్లు చెప్తున్నారంటే ఏదో స్పెషాలిటీ దాంట్లో ఉంది, ఏదో మనకు అవసరమైనది దాంట్లో ఉంది కాబట్టే 2 సార్లు ఆయన చెప్తున్నారు. సమూయేలా అబ్రహామా అని 2 సార్లు పిలిస్తే ఏదో ముఖ్యమైన పని ఉంది అని తెలుస్తుంది. ఏదో ఒకసారి పిలిచినా దాంట్లో కూడా వాల్యుయబుల్ మాట ఉంది. దేవుడి పిలిస్తే ఒక మాట కూడా మనకు అవసరమైంది. ఎందుకంటే ఆ ఒక మాట ద్వారా కూడా మనము జీవించగలము. ఆ ఒక మాట ద్వారా కూడా అనేక అద్భుతాలు జరుగుతాయి. ఆ ఒక మాట ద్వారా కూడా చూడండి ఎవరు చేయలేని లేకపోతే మిస్టరీస్ మన ద్వారా జరుగుతాయి, మిరాకిల్స్ జరుగుతాయి. ఎందుకంటే ఆయన మాటలో అద్భుతాలు ఉన్నాయి, ఆయన మాటలో జీవం ఉంది. కాబట్టి మనం ఆ మాటను గ్రహించాలి. కానీ ఇక్కడ 2 సార్లు సమాధానం చెప్తున్నారంటే ఆ సమాధానం ఈ కాలంలో చాలామంది కోల్పోయారు. ఉండటానికి చాలా డబ్బు ఉన్నది కానీ సమాధానం అనేది కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. ఉండటానికి చాలా పెద్ద ఆస్తులు లేకపోతే ఇల్లులు ఉన్నాయి కానీ సమాధానం వారిలో లేదు అని కనిపిస్తుంది. చాలామంది ఉండటానికి చాలా అందంగా కనిపిస్తున్నారు, చాలా బలంగా కనిపిస్తున్నారు, లేకపోతే చాలా ఎత్తుగా కనిపిస్తున్నారేమో, చాలా తెల్లగా కనిపిస్తున్నారేమో, లేకపోతే చాలా ఎర్రగా కనిపిస్తున్నారేమో, కానీ సమాధానం చూడండి అందరిలో కనిపించట్లేదంట. అందుకని దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి, సమాధానం నేను అనుగ్రహిస్తానని 2 సార్లు చెప్తున్నారు. ఆ సమాధానాన్ని మనం విడిచిపెట్టామా, ఆ సమాధాన కర్తయ్యకు దేవుడిని మనం విడిచిపెట్టామా? మనము కొంచెం జాగ్రత్తగా వీటి గురించి ఆలోచించాలి, పరిశీలించాలి. అంటానికి మనం చర్చకు వస్తున్నాం, వినటానికి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ మన ప్రవర్తన ఆ సమాధాన కర్తయ్యకు దేవుణ్ణి మన జీవితంలో అవకాశం ఇస్తున్నాము. మనం కయ్యన్ని చూస్తే ఆయన కూడా అర్పించారు, ఆయన కూడా వచ్చారు అర్పిస్తానికి, దేవుని ఎదుటే వచ్చాడు. ఏమని అంటే దేవుడికి ఆ బలి అర్పణ అర్పిస్తానికి ఆయన కూడా వచ్చినట్టుగా కనిపిస్తున్నాడు. కానీ ఆ అర్పణలో ఆయనకి చూడండి ఆయన అర్పణ స్వీకరించలేదు. దేవుడు కయ్యని అర్పణని లక్ష్య పెట్టలేదంట, కానీ ఏబేలు ఒక అర్పణను ఆయన ఏం చేశారండి, లక్ష్య పెట్టారంట. ఈరోజు మనం కూడా ఎన్నో అర్పణలు తీసుకొస్తున్నాం, కానీ మన హృదయంలో ఆయన ఆత్మ ఉందా? మన హృదయంలో ఆ విశ్వాసం ఉందా? ఏబేలుకు ఉన్న విశ్వాసం, లేకపోతే మన హృదయంలో దేవుడు ఉన్నారా? లేకపోతే మన హృదయంలో ఆయనకు మనం చోటు ఇస్తున్నా, లేకపోతే ఈ లోకానికి చోటు ఇచ్చి, లేకపోతే లోకస్తుల్లో ఉన్నా, లేకపోతే ఇక్కడ జరుగుతున్న ఆ విషయాల్ని ఎక్కువగా మనం మన హృదయాల్లో పెట్టి దేవుని సన్నిధికి వస్తున్నాము. వాటన్నిటిని దూరపరిచి మనం ఏం చేయాలండి, ఆ సమాధానం ఇచ్చే దేవుడిని మనము కలిగి ఉండాలి. ఆయనతో మనం నడవాలని వాక్యము సెలవిస్తుంది. అలాగే ఏషియా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదివితే ఈ విధంగా రాసి ఉన్నది. ఏషియా 9వ అధ్యాయం 6వ వచనం, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, అతనికి పేరు పెట్టబడింది. ఏంటంటే ఇక్కడ సమాధానకర్త యగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడినది. అంటే ఈజ్ అ గాడ్ ఆఫ్ పీస్, ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ అని వాక్యం సెలవిస్తుంది. అంటే అనేకులకి పెద్ద పెద్ద పేర్లు కనిపిస్తాయి, అనేకులకి చూడండి మంచి మంచి పేర్లు ఉంటాయి, అనేకులకి యూనిక్ పేర్లు మనకు కనిపిస్తాయి. కానీ దేవుడికి మంచి పేర్లలో, లేకపోతే గొప్ప పేర్లలో, పెద్ద పేర్లలో, అన్ని పేర్లు కంటే, అన్ని నామముల కంటే పై నామము యేసుక్రీస్తుకి అనుగ్రహించబడ్డది. ఆ పేరులో మనం ఏం చూస్తున్నామంటే హీఈస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్, అంటే ఆయన సమాధానము అనుగ్రహించే దేవుడు. ఆయన సన్నిధిలో సమాధానం ఉంది అని, ఆయన మాటలో సమాధానం ఉందని, ఆయన పలికితే చూడండి తుఫాన్లు కూడా మిక్కిలి నిమ్మలమైపోతాయి. ఎందుకంటే ఆయన మాటల్లో ఆ శక్తి ఉంది, ఆయన మాటలో ఆ మార్పు కలిగజేసే ఒక పవర్ అనేది మనకు కనిపిస్తుంది, అసామర్థ్యం అనేది మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని విషయాల్లో లేనిది దేవుని నామంలో మనకు కనిపిస్తుంది. అంటే ఆ నామానికి అంత ప్రత్యేకత ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన సమాధానకర్తయగు దేవుడు. కాబట్టి ఆ సమాధానం కావాలంటే ముందు ఆ దేవుడు రావాలి. ఆ సమాధానం మనము పొందుకోవాలంటే ఆ దేశాల మధ్యలో అయినా, ఎక్కడైనా గొడవల మధ్యలో అయినా ఏంటంటే సమాధానం రావాలంటే ముందు దేవుడు రావాలి. ఆ దేవుడు మన మధ్యలో నివసించాలి. ఆ దేవుడిని మనము ఇన్వైట్ చేయాలి. ఏదో మనం అవసరాన్ని బట్టి మనం పిలిచి వదిలిపెడతాం కాదు, కానీ ఎల్లవేళలా మనతో ఉండాలని మనం అడగాలండి. ఎల్లవేళలా మనతో నడవాలని మనం అడగాలి. మనం చేసే పనులు ఆయన ప్రీతికరంగా ఉండేటట్టు మనం ఉండాలండి. ఆఖరి వచనం మనం చదివి ముగించుకుందాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడునుగాక. ఈ దేవుడు మన సమాధానకర్తయగు దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని సంపూర్ణంగా, పూర్తిగా కాదు కానీ సంపూర్ణంగా మనల్ని కడుగుతారు, మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తారు. అంటే మన ఆత్మ జీవము శరీరాన్ని కూడా ఆయన సంపూర్ణంగా, ఏ డాక్టర్ చేయలేంది, ఏ సైంటిస్టులు చేయలేంది, ఏ ఒక మందు ద్వారా జరగంది, ఆయన రక్తం ద్వారా ఆయన స్వయంగా మనల్ని కడుగుతారని దేవుని వాక్యము ఈరోజు సెలవిస్తుంది. కాబట్టి మనం సంపూర్ణంగా క్లీన్ అవ్వాలంటే, సంపూర్ణంగా మనం కడగబడాలంటే, సంపూర్ణంగా మనము క్లీన్ అవ్వాలంటే దానికి కావాల్సింది ఎవరంటే సమాధానకర్తయగు దేవుడు మనకు అవసరమై ఉన్నారు. మన పనుల్లో ఆయన అవసరమై ఉన్నారు, మన చూడండి మన ఫ్యామిలీలో ఆయన అవసరమై ఉన్నారు, మన జాబ్లో ఆయన అవసరమై ఉన్నారు, మన వ్యాపారంలో ఆయన అవసరమై ఉన్నారు, మనం నివసించే ఆ సొసైటీలో అయినా, మనం నివసించే ఆ కాలనీలో అయినా, మనం నివసించే ఆ ఊర్లో అయినా, మనం నివసించే ఆ సిటీస్లో అయినా, అన్ని చోట్ల ఏంటండి సమాధానకర్తయగు దేవుడు మనకు అవసరమై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఉంటే మనకు అద్భుతాలు జరుగుతాయి. ఆయన ఉంటే మనకు చూడండి అద్భుతాలతో ద్వారా ఏం జరుగుతుందండి? ఆయన శక్తిని మనం పొందుకుంటాం, ఆయన ప్రేమను మనం పొందుకుంటాం. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే అనేకులకి మన ఎడల ప్రేమ కలిగిస్తుంది, లేకపోతే మనతో స్నేహం కలిగిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ సమాధానం కోల్పోతామో మన మీద మనకు చాలాసార్లు కోపం అనేది వస్తుంది, వారి మీద మనకి చాలాసార్లు కోపం అనేది వస్తుంది, మన ఇరుగు పొరుగు వారి మీద మనకు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. ఎందుకంటే ఆయన సమాధానము లేదు కాబట్టి, ఎందుకంటే ఆయన సమాధాన పరిచి దేవుడు మనలో నివసిస్తలేదు కాబట్టి. ఒకవేళ నివసిస్తే మనం ఎప్పుడైతే ఆయనకు అవకాశం ఇస్తామో, ఎప్పుడైతే మనం ఆయనతో నడుస్తామో, ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా వింటామో, ఎప్పుడైతే ఆయన మనలో చేయించే పనులు మనం చేయగలుగుతామో, ఆ సత్క్రియలు ఎప్పుడైతే కయ్యం చేశారో చేయలేకపోయారు కాబట్టి చూడండి పాపం చేశాడు. కానీ ఎప్పుడైతే ఏబేలు ఆయన సత్క్రియ చేశాడో దేవునికి ఇష్టడుగా మారాడు. దేవుని ఆశీర్వాదాలు, లేకపోతే దేవుని పుస్తకంలో ఆయన పేరు చూడండి చాలా సెపరేట్గా రాయబడింది. ఆయనకి ఒక స్పెషాలిటీ ఇవ్వగలిగింది. అంటే ఆయన రక్తం కూడా దేవుడిని వేడుకుంటుందంట. ఆ రక్తానికి కూడా చూడండి స్వరాన్ని దేవుడు ఇచ్చినట్టుగా చూస్తున్నా. అంటే అంత వాల్యూ హేబేల్కి ఇచ్చారు. ఎందుకంటే ఆయన దేవుని చిత్తానుసారంగా నివసిస్తానికి, లేకపోతే చిత్తానుసారంగా చేస్తానికి ఆయనలో ఒక సెపరేషన్ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం కూడా చాలాసార్లు ఏంటంటే
మనం మన ఇష్టానుసారంగా చేస్తాం, లేకపోతే మన నాలెడ్జ్ ద్వారా, లేకపోతే మన జ్ఞాన ప్రకారం, లేకపోతే ఇరుగు పొరుగు వారు చెప్పిన ప్రకారాలు మనం చేస్తాం. కానీ దేవుని చిత్తాన్ని ఎరగక, దేవుడు చెప్పినట్టుగా వినక, దేవుడు చేయించలేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే మనం దేవుని సన్నిధిలో మనం చేయవలసింది చేయలేకపోతాం. కానీ ఎప్పుడైతే మనం చేస్తామో చూడండి ఒక అద్భుతాలు జరుగుతాయి. లేకపోతే ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు చూడండి మన శత్రువుల్ని కూడా మిత్రులుగా చేస్తారు, లేకపోతే మన సరిహద్దుల్లో ఉన్న గొడవల్ని తగ్గిస్తారు. మన ప్రార్థన ద్వారా దేవుడు చూడండి అద్భుతాలు చేస్తారు. మనము ఎప్పుడైతే ఆయనకి ఇన్విటేషన్ ఇస్తామో ఆయన మన జీవితాల్లో వచ్చి అనేక అద్భుతాలు చేస్తారు, అనేక సమస్యల్ని దూరపరుస్తారు, అనేక గొడవల్ని దూరపరుస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. అనేకులు ఎన్నో కారణాల చేత, ఎన్నో ప్రాబ్లమ్స్ చేత వారు చూడండి కలహాలు రేపుతున్నాయేమో, లేకపోతే వారి జీవితాల్లో ఎన్నో గొడవలు వస్తున్నాయేమో, వారి హృదయంలో కలవరపడుతున్నారేమో. కానీ దేవుడు వారందరి జీవితాల్లో మార్పు చేస్తారు. ఎందుకంటే ఆయన వాక్యంలో శక్తి ఉంది. ఎప్పుడైతే ఆ వాక్యము ఏ విధంగా మనకు రాసి ఉంచారో ఆ వాక్యాన్ని మనం తీసి చదువుతామో, ఆ వాక్యాన్ని మనం వింటామో, ఆ వాక్యానికి మనం చోటిస్తామో ఆయనే స్వయంగా ఆ వాక్యాన్ని పలికిన దేవుడు మనలో నివసించి ఆ వాక్యాన్ని మన కొరకే విడుదల చేసిన ఆ దేవుడు మన హృదయంలోకి వచ్చి, లేకపోతే మన ప్రాంతాల్లోకి వచ్చి, మన సరిహద్దుల్లోకి వచ్చి అన్ని అద్భుతాలు చేస్తారు. మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు ఎవరైతే మీ ప్రియ బిడ్డలు వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కార్యం చేయండి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో వారందరినీ దీవించండి. మీ శాంతి సమాధానాలతో వారిని దీవించండి. వారి సరిహద్దుల్లో సమాధానం వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. వారి ఫ్యామిలీస్లో మీ సమాధానము కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. వారి వ్యాపారాల్లో, వారి పనుల్లో, వారు వెళ్తున్న ప్రతి ప్రాంతాల్లో ప్రభా మీ సమాధానము ఉండాలని కోరుకుంటున్నాం రాజా. ఎవరైతే ఇంకా అనేక ప్రాబ్లమ్స్ చేత, అనారోగ్యాల చేత బాధపడుతున్నారు వారు అనారోగ్యాల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ఆ అనారోగ్యం వారిని చాలా దినాల నుంచి వారిని బాధపెడుతుందేమో, లేకపోతే ఆ గొడవలు వారిని బాధపెడుతున్నాయేమో, అన్నిటినీ దూరపరిచి వారికి సమాధానము కలగడానికి మీరే సాయం తెచ్చండి. వారి జీవితాల్లో మార్పులు మీరే అనుగ్రహించమని కోరుతున్నాం దేవా. అలాగే ప్రార్థిస్తున్నామే. ఎవరైతే ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్నారో, ఎవరైతే ఇంకా హాస్పిటల్లోనే ఉండిపోయారు, ఎవరైతే ఇంకా రాలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే ఇంకా జైల్లో ఉన్నారో, ఎవరైతే ఇంకా ప్రభా మీరు వద్దు అన్న ఆ పాపంలో పడిపోయారేమో వారందరినీ మీరే బయటికి తీసుకొచ్చి వారికి సమాధానం అనుగ్రహించమని కోరుతున్నాం రాజా. ఎవరైతే ఇంకా ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారో మంచి ఉద్యోగాలు వారికి దయచేయండి. ఎవరైతే ఇంకా అప్పుల బాధల్లో ఉన్నారో ప్రతి అప్పుని దూరపరచండి, ప్రతి లోన్స్ని దూరపరచండి. ప్రతి విధమైన వారి క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారైనా, ఏదైనా ప్రభా బ్యాంకులోనైనా ఏదైనా కావచ్చు రాజా, అన్నిటి నుంచి మీరే విడిపించి మీరే కృపను అనుగ్రహించమని కోరుతున్నా. ఇంకా ఇంటి అద్దులు కట్టలేక అనేకులు బాధపడుతున్నారు వారికి ప్రభా మీరే సమృద్ధి అయిన ప్రభా ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని కోరుతున్నామయ్యా. ఎవరికి ఏ లోటు లేకుండా అన్నిటినీ మీరే చూసుకునే దేవుడు మీరే చూస్తున్నారని నమ్ముచు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. Thank you. God bless you all.